శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధవ్యవ సంప్రక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ శివమహాపురాణం రుద్ర సంహిత. నారదుడు పార్వతికి భవిష్యము చెప్పుట. ఇలా ఉండగా ఓసారి నారదుడు ఓషధీ ప్రస్థానానికి విచ్చేశాడు. హిమవంతుడు ఆయనను గౌరవించాడు. పార్వతిని పిలిచాడు. నారద, ఈ పిల్ల పుట్టడంతోనే ఇంట్లో దీపం పెట్టినట్లయింది. అంతా శుభపరంగా అభివృద్ధిగానే ఉంది. అయినా రేపు ఏం జరుగుతుందోనని ఆత్రపడ్డం జీవలక్షణం కదా. అందువల్ల అడుగుతున్నాను. నా తల్లి భవిష్యత్తును చెప్పవయ్యా అని కోరాడు హిమవంతుడు. అదృష్టవంతుడు నారదుడు. ఎప్పుడో ఆమె పాదాలు మాత్రమే చూచి నమస్కరించుకునే నారదుడికి ఏ తపఫలమో కానీ ఆవిడ హస్తరేఖలు కూడా చూసే అదృష్టం పట్టింది. చూశాడు నారదుడు. మెల్లగా ఇలా చెప్పాడు. ఈ పిల్ల జాతకానికి ఏమీ డోకాలేదు. నీ కులం మొత్తం పావనమైపోతుంది. ఇక భర్తృ విషయాన్ని చూద్దామా అంటే సాక్షాత్తు ఆ శివుడొక్కడే ఈవిడకు భర్త కాగల యోగ్యుడు అని చెప్పాడు నారదుడు. అది విని బెంబేలు పడిపోయాడు మంచుకొండడు. శివుడా? ఆయన నిత్య తపోనిధి, పరతత్వుడు. ఆయన ఈ ప్రపంచ భోగాల వైపు మొగ్గు ఎలా చూపుతాడు? ఏదో లాలన పెడదాం అనుకున్నా ఆయనకు ఈ సంసార సుఖాలేమీ కూడా క్రొత్త కాదు కదా. గతంలో దాక్షాయణితో కాపురం చేసిన వాడే కదా. పైపెచ్చు ఆమె మరణానంతరం తాను అన్యస్త్రీని వల్లనని కదా అంత ఘోరమైన తపస్సుకు కూర్చున్నది అంటూ తన సందేహాలు వెలుబుచ్చాడు. ఫక్కున నవ్వాడు నారదుడు. వెర్రివాడా, పుత్రికామోహంలో పడి గతాన్ని విస్మరించుకు అని హెచ్చరించాడు. హిమవంతుని తపస్సు అమ్మవారి వరం. ఆవిడే ఈయనకు కుమార్తెగా జన్మించడం అన్నీ గుర్తు చేశాడు. ఆనాడు దక్షయజ్ఞ వాటిలో ఆత్మార్పణ చేసిన సతీదేవియే ఈనాడు నీ కూతురే పుట్టింది. కాబట్టి శివుడికి ఆమె స్వకాంతే కాని అన్యకాంత కాదు అని హితవు పలికాడు. మగత పట్టేవాడి ముఖం మీద పన్నీరు చెలికినట్లయింది కొండలరేడికి. దైవస్పృహలోకి వచ్చాడు. నారదుడికి ధన్యవాదాలు తెలుపుకున్నాడు. నారదుడు నిష్క్రమించాడు. ఆ తర్వాత మేనకా హిమవంతులు ఇరువురూ ఆలోచించి తన కుమార్తెను శివారాధన యందు నియమించాలని అనుకున్నారు. మంచి రోజు చూసుకుని పార్వతితో సహా పశుపతి వద్దకు బయలుదేరినారు. శివాయ నమః.